తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి ఆశ్రమం పీఠాధిపతి, దేవి ఉపాసకురాలు, ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త, ధర్మ శిరోమణి అవార్డు గ్రహీత శ్రీ 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 శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ మనతో ఉన్నారు. అమ్మ నమస్కారం. అమ్మ శ్రీమాత్రే నమః. ఈ రోజుల్లో చాలా సందేహాలు ఎక్కువగా ఉన్నాయండి. ఒకటి కాదు, రెండు కాదు. నేను కొన్ని అడిగేస్తాను, అన్నిటికీ లైన్గా మీరు వివరణ చెప్పండి. ఈ రోజుల్లో ఒక వయసు వచ్చేసిన తర్వాత 65 రాగానే చాలా గేటెడ్ కమ్యూనిటీల్లో చాలామంది స్నేహితురాళ్ళు వాళ్ళు షేర్ చేసిన విషయాలు నేను చెప్తున్నాను. ప్రవచనాలు అవి క్లబ్ హౌస్లో మేము లలితా పారాయణము, సౌందర్యలహరి పారాయణం అవన్నీ ఒక వయసు ఉన్నవాళ్ళు చేసుకుంటున్నాము. కానీ పెద్దవాళ్ళు ఎవరు రావట్లేదు. హాయిగా గట్ల మీద కూర్చొని వీడియో ఎవరికి వాళ్ళు వీడియో గేమ్స్లు ఆడుకుంటాము, అలా కాలక్షేపాలు చేస్తున్నారు. ఒకళ్ళతో ఒకళ్ళు కూడా అంతగా మాట్లాడుకోవట్లేదు. వారు ఎందుకు రావట్లేదో మాకు అర్థం కావట్లేదు. చిన్నవాళ్ళు మేము వెళ్తున్నాం కదా, వారు రావట్లేదు ఏంటి అని అడుగుతానికి కూడా మాకు సాహసం లేదు, అడగట్లేదు. ఎందుకు ఇట్లా అవుతుంది అని కొందరు అడిగారు. కొందరేమో మడి అంటే ఏమిటండి అని అడిగారు. ఇంకొకరు అడిగారు ఏటి సూతకంలో ఉన్నవాళ్ళు రోజు దీపారాజన చేసుకోవచ్చా అని అడిగారు. ఇంకా చాలా అడిగారు. మీరు ఇవి చెప్తూ ఉంటే నేను మళ్ళీ చెప్తాను, అడుగుతాను. తప్పకుండా తెలియజేస్తానమ్మా. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. అమ్మ, మీరు అడిగిన ప్రశ్నలు చాలా అవసరం. చాలామంది నేను మొన్న తిరిచి వెళ్ళాను. లలితా సహస్రనామం చెప్పట్లేదు ఏంటమ్మా అంటే, లలితా సహస్రనామం ఎవరైనా చెప్తారమ్మా, ఎవరైనా చెప్పగలిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే ఈ పూజకి సంబంధించి, మన ఆచారాలకు సంబంధించి, మన ధర్మానికి సంబంధించి ఆ యొక్క సమాధానాలు కావాలి అంటే, ఎందుకంటే పీఠానికి వస్తున్నారమ్మా చాలామంది, దీపారాధన గురించి అడుగుతారు, మడి గురించి అడుగుతారు, లేకపోతే మీరు ఈ ప్రశ్నలకు సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఈ అయోమయ గందరగోళంలోనే మిగిలిపోతున్నారు. ఏం చేయాలో తెలియదు, ముందుకు ఎలా వెళ్ళాలో తెలియదు. అందుకనే, ఎందుకంటే ధర్మాన్ని కాపాడేటటువంటి ఒక స్థానంలో ఉండి ధర్మాన్ని కాపాడేటటువంటి బాధ్యతలు తీసుకున్నాను కాబట్టి మీ ప్రశ్నలకు కొన్ని సమాధానాలు చెప్పాలని ఇవన్నీ మేము మీకు అందరికీ తెలియపరచాలి. ధర్మ శిరోమణి అనే అవార్డు తీసుకున్నారు, మరి చెప్పాలి కదా. చెప్పాలి, ఎందుకంటే ధర్మో రక్షిత. ఈ ధర్మాన్ని కాపాడితేనే, మన ధర్మం వినేవాళ్ళు 10 మందిని మనం తయారు చేస్తేనే రేపు నేను లలితా సహస్రనామం చెప్పినా వినేవాళ్ళు ఉంటారు. లేకపోతే ఆ కెమెరా, నేను, ఆ గోడ మిగులుతాం. ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్నకి చాలా సమాధానం ఇందులోనే ఉంది. ఎందుకంటే పాశ్చాత్య కల్చర్ని మనం చాలా అడాప్ట్ చేసుకుంటూ ఉన్నాం. చాలా అండి. ఎందుకంటే ఇక్కడ మోడర్న్గా ఉండడం వేరు, పాశ్చాత్యకంగా ఉండడం వేరు. పాశ్చాత్మిక పోకడల్ని మనకి వంట పట్టించుకోవడం వేరు. మోడర్న్గా ఉండాలి, పని మనిషి రాలేదు, ఒక వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టి ఇల్లంతా శుభ్రం చేసుకుంటాం. కొంత శ్రమ తగ్గిందిగా. అవునండి. ఆ వయసులో, మీరు అడిగిన వయసులో శ్రమ తగ్గింది. అవునండి కదా. అది మనకి అవసరాన్ని బట్టి దాన్ని మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం. కానీ అడాప్ట్ చేసుకోవడం అనేది అది ఎంతవరకు సమంజసం? ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు. అవునండి. పెద్దల్ని చూసే పిల్లలు పెరుగుతూ ఉంటారండి. ఈ నానమ్మలు, తాతయ్యల్ని చూస్తూనే పిల్లలు పెరుగుతూ ఉంటారు. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇవాళ రేపు. ఎక్కువగా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని చూసి వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్, వాళ్ళు చేసే పనులు, వాళ్ళు దైవానికి ఎంత దగ్గరగా ఉంటున్నారు, వీళ్ళు ఎలాంటి వాతావరణంలో వాళ్ళు ఉంటున్నారు, ఇవన్నీ గమనిస్తారండి పిల్లలు. అవునండి. చిన్న పిల్లలప్పటి నుంచి కూడా ఆడుకుంటూ ఉంటారు. మనం చేసేది ప్రతి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అదే వాడు ఎదురుగుండా కూర్చొని మీరు ఒక స్తోత్రం చదవండి, పెదవులు కలుపుతూ ఉంటారు. అదే తిడుతూ ఉండండి, వీడు ఇక్కడ తిడుతూ ఉంటారు. చిన్న పిల్లలు అనకూడని మాటలు అంటూ ఉంటారు. వాళ్ళకి ఎలా వస్తున్నాయి? ఇంట్లో నువ్వు ఉచ్చరించబట్టి వస్తున్నాయి. ఇది మన ధర్మాన్ని ఒక రకంగా మనం పక్కదోవ పట్టించడమే. ఎందుకంటేనండి మన ధర్మం ఏం చెప్తోంది? మనకి ఎన్ని ధర్మాలు ఉన్నాయి చూడండి. బారసాల, పెరగడం, ఉపనయనం, కళ్యాణం, తర్వాత శ్రీమంతం, పిల్లల్ని పెంచడం, ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి ఆ వయసుకి, రిటైర్మెంట్ స్టేజ్కి ఉండవలసిన ధర్మం వానప్రస్థం. ఇప్పుడు వానప్రస్థాలు ఎలాగా లేవు. మీరు ఉన్న ఇంట్లోనే వానప్రస్థాన్ని మీరు తయారు చేసుకోవాలి. ఎందుకంటే
బహిర్గతంగా ఎంత కనెక్ట్ అయి ఉన్నా భగవంతుడికి కనెక్ట్ అయ్యి లేకపోతే ఏం ఉపయోగం లేదు. ఎందుకంటే 100 సంవత్సరాలు కలియుగంలో మానవుడి యొక్క ఆయుష్. అవునండి. మనం చేసుకున్న స్వయంకృతాపరాధాల వల్ల, చెట్లు నరికేయడం వల్ల, ప్రకృతికి దూరంగా ఉండడం వల్ల చాలా వరకు 20 సంవత్సరాలు తగ్గిపోయే ఆయుష్ 75, 80, ఇంకా మా ముందు మా పేరెంట్స్ జనరేషన్ అయితే 85, మా జనరేషన్ అయితే 70. ఎందుకంటే మేము పీల్చే గాలి స్వచ్ఛమైనది కాదు, తినే తిండి స్వచ్ఛమైనది కాదు. ఇంకా వాళ్ళ వరకు అంటే కనీసం ఎంతో కొంత స్వచ్ఛమైనది భుజించారు వాళ్ళు. అవునండి. స్వచ్ఛమైన గాలిని పీల్చారు ఆ పల్లెటూరులో. మన అమ్మలకి నాన్నలకున్న బలం మనకి లేదు, మనకున్న బలం మన పిల్లలకి లేదు. ఆ ఓపిక లేదు. ఇలాంటి వాతావరణంలో పిల్లలని లోపల నుంచి యోధుల్లాగా తయారు చేయాలి. తయారు చేయాలి. నన్ను ఒకళ్ళు అడిగారండి, అన్యమతస్థులు వాళ్ళ ఇళ్ళకి వెళ్తే వాళ్ళ గ్రంథాలని పెట్టుకుంటున్నారు, హిందువుల ఇళ్ళల్లో ఏ గ్రంథము ఉండట్లేదమ్మా ఎందుకు అని అడిగారు. ఇది అడిగింది వేరే మతం వాళ్ళు. చాలా యథార్థం అండి. వాళ్ళు నా దగ్గరకు వచ్చి అన్యమతం నుంచి హిందూ ధర్మంలోకి వచ్చారు. అన్యమతం నుంచి హిందూ ధర్మంలోకి వచ్చారు. వాళ్ళు ఎవరు ఏంటి అనేది ప్రస్తావన అనవసరం. కానీ వాళ్ళు నన్ను అడిగిన ప్రశ్నకమ్మా నాకు అసలు నిద్ర పట్టలే రాత్రి. ఎందుకంటే భగవద్గీత ప్రతి ఇంట్లో ఉంటుందని నేనైతే ఊహించట్లేదు. ఎందుకంటే నేను ఒక రామాయణం కానీ, ఒక భారతం కానీ, భాగవతం కానీ, భగవద్గీత కానీ మనకి ఎన్ని పురాణాలమ్మా, 18 పురాణాలు, ఎన్ని ఉపనిషత్తులు, వేదాలు. ఇది మీరు అన్నారు ఈ వీడియో గేమ్ స్థానంలో వీళ్ళు కనుక పుస్తక పఠనం కొద్దిగా ఒక 2 పేజీలు చేయగలిగితే వీళ్ళని చూసి పిల్లలు చేస్తారు. ఎందుకంటే పుస్తక పఠనం అనేదే మర్చిపోతున్నారు అసలు. అవునండి. అసలు ఎవరింట్లోనూ ఏమి పుస్తకాలు ఉండట్లేదు అసలు. మరి ఏమిటో కాలం ఇలా మారిపోతుందా అనిపిస్తుంది. మీరు అడిగారు వీడియో గేమ్స్ ఆడుతున్నారండి, ఇట్లా కాలం వెళ్ళదీసేస్తున్నారు అంటే మనం ఆనందాన్ని ఎందులో వెతుక్కుంటున్నాము అనేది ఆలోచించాలండి. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే బాధ్యతలు, ఒత్తిళ్ళు ఇవన్నీ చూసి మేము ఇవేమీ ఎంజాయ్ చేయలేదంటారు. ఎంజాయ్మెంట్ అనేది దేంట్లో ఉంది? వీటిల్లో ఉందా? ఉండదు. నువ్వు ఆడుతూ ఉంటే నీ కళ్ళు అలసిపోతాయి, బుర్ర అలసిపోతుంది తప్ప ఏమన్నా ఉపయోగం ఉందండి? హాయిగా కూర్చుని అదే నువ్వు ఒక గంట మీరు చెప్పినట్టు లలితా సహస్రనామము, ఒక సౌందర్య లహరో, ఒక ధ్యానము ఇది చేయగలిగితే మీరు 10 మంది యువతకు ఆదర్శం అవుతారు. మిమ్మల్ని చూసి ఇంకో 10 మంది నేర్చుకుంటారు. మీరు నేర్చుకుంటే ఈ వయసులో, ఎందుకంటే ఎప్పుడు నేర్చుకుంటున్నాము అనేది అవసరం లేదండి. నేర్చుకున్నామా లేదా? మీరు ఒక 10 శ్లోకాలు నేర్చుకుంటే అందులో 5 మీ పిల్లలకి నేర్పచ్చు. మీరు అమెరికాలో ఉన్న పిల్లలకి నేర్పచ్చు. నాన్న ఈ శ్లోకం చదువుకో, నాన్న ఇలా ఉండు, ఇది మన ధర్మం, మనం ఇలా ఉండాలి, మనం మహోన్నతమైనటువంటి భారతదేశంలో పుట్టాం, మన దేశం అన్నింటికీ జగద్గురువు అనేటటువంటి ఆలోచన ముందు మీకు వస్తే మీరు మంచి యువతని తయారు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఆనందాన్ని ఎక్కడ వెతుక్కుంటున్నారు అంటే మీ మైండ్ అది రిలాక్స్ అవ్వడం కాదండి. అది రిలాక్స్ అవ్వడం ఏం కాదు, ఇంకా అలసిపోవడం. స్క్రీన్ చూసి ఆటలు ఆడి మీ మనసుని ఇంకా మీరు అలసటకు గురి చేస్తున్నారు తప్ప ఆ వయసులో మీకు కావలసింది ఏంటి అనేది మీకు ఇంకా అర్థం కాలేదన్న అర్థమవుతుంది అక్కడ. అంటే మీరు కావలసిన ఆనందాన్ని అందులో చూసుకుంటున్నారు, కానీ అది కాదు. అసలైనటువంటి సచ్చిదానందం అది కాదు. ఆ వయసులో 24 గంటలు నామస్మరణ చేయండి. నిజంగానండి, ఒక నామస్మరణ చేస్తూ ఉంటే ఈ అన్నిటి మీద మమకారం తగ్గిపోతూ ఉంటుంది. ఆ వయసులో కావాల్సింది భౌతికమైన ఆనందాలు కాదు, ఆ సచ్చిదానందం గురించి కొంతైనా తెలుసుకుంటే. ఎందుకంటేనండి ఇది హెచ్చరిక కూడా. 84 లక్షల జీవరాశులు మనకి నానా యోనిల్లోంచి పుట్టి మానవ ధర్మం వచ్చింది. అందుకే జంతువులన్నిటికీ జంతువునాం నరజన్మ దుర్లభం. కరెక్ట్. అంటే ఎందుకనండి? ప్రతి జీవికి వెన్నుపూసిలా ఉంటుంది, మనదే నిలువుగా, మనిషి నిలువుగా ఉంటుంది. ఎందుకంటే ఊర్ధముఖంగా ప్రయాణించేటటువంటి శక్తి మానవుడికి మాత్రమే ఉంటుంది. ఎందుకు వచ్చింది అంటే
అందుకే ఆయనకు నాకు కాళ్ళు చేతులు నాకు 4 ఉంటే నీకు 2 ఎందుకు పెట్టానంటే నువ్వు నా అంత వాడి అవ్వాలి, నన్ను తెలుసుకోవాలి కాబట్టే నిన్ను నాలా సృష్టించాను. అందుకే భగవంతుడికి మనిషి అంటే ఎక్కువ ప్రేమ. అందుకే జ్ఞానాన్ని ఇచ్చాడు, మాట్లాడే శక్తిని ఇచ్చాడు, వేదాలను ఇచ్చాడు, ఉపనిషత్తుల్ని ఇచ్చాడు, ధర్మాన్ని బోధించాడు, సేవ చేయమన్నాడు. ఇవన్నీ చెప్తే మనం దీంట్లో కాలాన్ని వృధా చేస్తున్నాము. ఎంతో ఉందండి తెలుసుకోవాల్సిన. ఆధ్యాత్మికత అంటే కేవలము ఒక అరగంట కూర్చుని పూజ గదికి పరిమితమైంది కాదు. ఆధ్యాత్మికత మన ధర్మం ఎలాంటిది తెలుసా అండి? నిన్ను నువ్వు శిల్పంలా ఎప్పుడైనా మార్చుకోవచ్చు. నువ్వు రాయిలా ఉన్నావండి 60 ఏళ్ళ దాకా, 70 ఏళ్ళు బతుకుతావు, 10 ఏళ్ళు నిన్ను నువ్వు బంగారం లాంటి శిల్పంలా తయారు చేసుకోవచ్చు. అది అండి హిందూ ధర్మం అంటే, అదండి ఆధ్యాత్మికత అంటే. ఆ గంట సమయాన్ని ధ్యానానికి వినియోగించండి. మీరు ఏ లాఫింగ్ క్లబ్లకి వెళ్ళక్కర్లా. ఎవరి దగ్గర నుంచి మీరు ఏది అసలు ఎక్స్పెక్టేషనే ఉండదండి ఆ వయసులో. ఏ రంగంలో అయినా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఆధ్యాత్మికంలో మాత్రం ఎప్పుడు ఎదుగుదలేనండి. ఎందుకంటే పూజ గదిలో మనం దీపారాధన ఎందుకు చేస్తున్నాము అనేటటువంటి ఒక్క ఆలోచనని నా పరంజ్యోతికి దగ్గర చేస్తుంది. ఆహా, ఎంత మంచి విషయం. ఇదే అండి తెలుసుకోవాలండి. ప్రతి ఒక్కళ్ళు ధర్మం గురించి ఆలోచించాలి. ఎందుకంటే ధర్మో రక్షతి రక్షితః. పైగా ఖచ్చితంగా యువతని తయారు చేసేటటువంటిది, యువతకి ఎగ్జాంపుల్స్గా ఉండాలి. నేటి బాలలే రేపటి పౌరులు. ఈ పౌరుల్ని తీర్చిదిద్దే బాధ్యత నానమ్మల తాతయ్యల మీద ఎక్కువ ఉంటుందండి, ఎక్కువ ఉంటుంది. రిటైర్ అయిపోయి ఇంట్లో ఉంటారు. వీళ్ళని చూస్తూ వాళ్ళు పెరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళు 24 గంటలు సినిమాలను లేకపోతే రకరకాల ఆటలను వెళ్ళిపోతూ ఉంటే ధర్మం గురించి ఎవరు చెప్తారండి? నిజమే కదా. ఒక రామాయణం చెప్పండి, ఒక భాగవతం చెప్పండి, లేకపోతే ఒక భగవద్గీతలో రోజు 2 శ్లోకాలు నేర్పండి పిల్లలకి. చెప్పచ్చు. ఇంకా తెలుసా అండి, మన జీవితంలో వచ్చే ప్రతి సమస్యకి పరిష్కారం భగవద్గీత. ఆ విషయం పిల్లలకి చెప్పండి, రేపు వాళ్ళకి ఉపయోగపడుతుంది. అవునండి. మీరు క్షణికమైన ఆనందాలని వెతుక్కోవడం మానేసి ఇంకెంతండి, ఇంకొక 20 ఏళ్ళు బతుకుతాం. మన జీవితం అంతా పిల్లలు పుట్టడం, పెంచడము, పెళ్ళిళ్ళు, అలసట్లో అయిపోయిందండి. అసలైన ప్రశాంతత లేదు, అసలు తెలియకుండానే గడిచిపోయింది. ఇంకా మీరు అందరూ గుర్తుంచుకోవాల్సింది, మిమ్మల్ని భయపెట్టేటటువంటి విషయం, చనిపోయే ఏడాది ముందో 2 ఏళ్ళ ముందో మీరు మంచం మీద పడ్డారు. ఏంటి పరిస్థితి? లేవలేరు, నడవలేరు, కూర్చోలేరు, మాట్లాడలేరు. ఎప్పుడైతే మీ శ్వాసతో అనుసంధానం చేసుకుని ఒక నామాన్ని అలవాటు చేసుకుంటారో ఆ పరిస్థితుల్లో కూడా భగవంతుడు మీకు అండగా ఉంటాడు. ఇది కదండి తెలుసుకోవాలి. అప్పుడు మీరు వీడియోగా ఆడలేరు, చెయ్యి పని చేయకపోవచ్చు, కాలు పని చేయకపోవచ్చు, మెదడు పని చేయకపోవచ్చు. కానీ శ్వాసతో ఒక నామాన్ని అనుసంధానం చేయగలిగితే, రామ అనో, కృష్ణ అనో, శ్రీమాత్రే నమః అనో ఒక నామాన్ని అనుసంధానం చేయగలిగితే అంతకు మించినటువంటి ఇదేనండి దైవత్వం అంటే. ఇదండి ఆధ్యాత్మికత అంటే. ఎవరిని బాధ పెట్టవండి, ఆ నామం జరుగుతూనే ఉంటుంది మరుసటి జన్మ. ఎందుకంటే జాతస్య హి ధ్రువో మృత్యు, పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు పుట్టక తప్పదు. ఇది భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన మాట, నేను చెప్పింది కాదు. ఆ వచ్చే జన్మ చాలా మంచి జన్మ కావాలి అనుకుంటే కొన్ని చెయ్యాల్సిందే. అందులో ఎటువంటి మార్పు ఉండకూడదు. దీనికే పెట్టారు. వయసు అయిపోయింది ఇంకెందుకులే, ఇంకా చేసినప్పుడు చేస్తాం కదా అనుకుంటానికి లేదండి. తుది శ్వాస వరకు శ్వాసతో ఒక నామాన్ని అలవాటు చేసుకుంటే, ఇది నేనండి ప్రాక్టికల్గా అనుభవించి చెప్తున్నాను. మా తండ్రి, మా గురుదేవులు, నాకు ఆయనే గురుదేవులు కదా, ఎంత జపం అండి ఆయనది. సన్యాసాశ్రమ దీక్షలో ఉండి ధర్మాల్ని చదివి అందరికీ బోధిస్తూ జపం చేస్తూ, అలాంటి ఆయనే అన్నారు కర్మలు ఉంటాయి నాన్న అని. అన్నట్టుగానే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది ఆయనకి 84 ఏళ్ళ వయసులో. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, అన్నీ మర్చిపోయారు. కానీ ఎప్పుడు కదిలించినా ఓం అనేవారు. ఎప్పుడు శ్వాసతో నామం నడిచేది ఆయనకి. అంత దీంట్లో కూడా అసలు ఆయన కళ్ళమ్మట ఓం ఓం, ఇది ఆ నీళ్ళు వచ్చేవి. అంటే ఆ భగవద్ ధ్యానం తప్ప మేము ఇంకోటి చూడలేదండి. ఆహారం లేకుండా 18 నెలలు ఉన్నారు ఆయన. అమ్మ బాబోయ్. ఏం లేదు, మొత్తం బెడ్ రిడన్ అయిపోయారు. ఆయనకి ఏం చేస్తున్నామో ఆయన స్పృహ లేదు. ఒక్కసారి ఎవరినైనా గుర్తుపెడితే మాట్లాడేవారు. కానీ ఆయన మంచం మీద ఉండగా అయ్యో నా కర్మ, నేను ఎందుకు ఇలా పడ్డాను అన్న రోజు మేము చూడలా. ఎందుకంటే ఆయన జపం, ఆయన సాధన, శ్వాసతో అనుసంధానం చేసే ఒక నామం.
దానికి ఎవరు అడ్డు రారు కదా. కాదు, ఎంత జపం చేసి ఉంటారండి. అంటే ఇవన్నీ ఎందుకు అవుతాయంటే అమ్మ, కర్మలు అనుభవించేటటువంటి స్థితి వచ్చినప్పుడు ఏది మనల్ని కాపాడలేదండి, ఒక్క భగవన్నామం తప్ప. అందుకని చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా శ్వాసతో ఒక నామాన్ని ఎప్పుడూ అనుసంధానం చేయాలి. మన వచ్చే జన్మలు చాలా 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 భగవంతుడికి దగ్గరగా మంచి జన్మలు వస్తాయి, భగవంతుడికి దగ్గరగా ఉండడం వల్ల. అందుకని సమయాన్ని వృధా చేసుకోకుండా, పుస్తకాలు చదవలేకపోతే చదువుకోండి, పెద్ద అక్షరాల్లో పెట్టుకుని గూగుల్లో మీరు ఫోన్లో కూడా చదువుకోవచ్చు. ఇలా 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 స్క్రోల్ చేయడం వల్ల ఏమీ రాదండి, ఏమీ రాదు. భగవంతుడు ఉన్నాడు అనేది నిజం. ఆ నిజం ఏంటో తెలుసుకోవాలి. రమణ మహర్షి ఒక్కటే చెప్పాడు, నేను అనేది ఏంటో తెలుసుకోవడంలోనే మన జీవితం వెళ్ళిపోవాలి. అందుకే ఆయన చెప్పాడు, హూ యామ్ ఐ, నేను ఎవరు అనేది ఒక మనిషి ఎల్లప్పుడూ తనకి తాను వేసుకోవాల్సిన ప్రశ్న. నేనంటే శివకామేశ్వర, నేనంటే ఓ పీఠాధిపతినా, నేనంటే ఓ ప్రవచనకర్తనా, నేనంటే ఏంటి కాదే ఇవన్నీ. అసలైన నేను తెలిసిన రోజుని ఈ నేను అనే అహం చచ్చిపోతుంది. ఇది తెలుసుకోండి. ఇది తెలుసుకోవడం వల్లండి, కేవలం మీరు తెలుసుకుని సాధన చేయడం వల్ల తరతరాలు ఉద్ధరించబడతాయి. ఈ నేను తరతరాలు ఈ నేను అనే శోధన చేయడం వల్ల తరతరాలు ఉద్ధరించబడతాయి. చాలా గొప్ప విషయం అండి ఇది అండి. ఇది నేర్చుకోండి. మీరు పిల్లలకి పుట్టినందుకు మన జన్మ సార్థకత కావాలి కదండి. అలసిపోయామంటారు, అందరూ అలసిపోతారండి. భార్య పిల్లల్ని పోషించుకోవడానికి నేను కూడా ఇంత సాధన చేస్తున్నా, ఎంతో కొంత గృహకృత్యాలు తీర్చుకోవాల్సిందే. గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు కొన్ని తప్పవు కదండి. కానీ ఆ కార్యక్రమాలు సజావుగా ఇంకా ముందు ముందు ఈజీగా అవ్వాలి అంటే తప్పదు. సాధన ఒక్కటే మార్గం. ఆ సాధన ఏంటి? యజ్ఞయాగాది క్రతువులు కాదు, జపతపాలు కాదు, నామపారాయణ మన యుగ ధర్మం. అందుకే వ్యాస మహర్షి నారదుడటండి ఒకసారి ఇలా నది స్నానం చేసి వస్తున్నట్టు వ్యాస మహర్షి బోరుని ఏడుస్తున్నట్ట. అప్పుడే నారదుడు వచ్చాట. ఏంటయ్యా వ్యాస మహర్షి ఇట్లా ఏడుస్తున్నావు? వేదాలకు పేర్లు పెట్టావు, ఉపనిషత్తులు అందించావు, అసలు ఎన్ని గ్రంథాలు రాసావు, నీ వల్ల కదా ఇవన్నీ వచ్చాయి అని చెప్తే, కలియుగం వస్తోంది నారద మహర్షి గారు, నేను ఎందుకు కలియుగంలో పుట్టలేకపోయానా అని ఏడ్చాడట. ఎందుకు అంటే నామపారాయణతోటి జీవితం కృతార్థం అవుతుందండి. ఎంత కష్టపడి తపస్సులు చేశాం మేము, ఒక్క నామపారాయణ మాత్రము చేతే కృతార్థం అవుతోంది. రామ అనండి, కృష్ణ అనండి, త్రికరణ శుద్ధిగా ఉండండి. 24 గంటలు అయిపోయింది చక్కగా నామం, లేచిన దగ్గర నుంచి ఒక నామం. హరే బాధ్యతలు అయితే అయిపోతాయి ఒక వయసు వచ్చేటప్పటికి. ఇక సమస్యలు అంటారు ఎప్పటికీ ఉంటాయి, వాళ్ళకి వదిలేస్తారు. మన కర్మానుసారం జరుగుతూనే ఉంటాయి. మన నామం చెప్తాం వల్ల కనీసం వాళ్ళైనా బాగుపడతారు. నేను ఇందాక చెప్పానండి నాన్నగారి గురించి. ఆయన బెడ్ రిడెన్ అయినప్పుడు అన్నీ మంచం మీదే అండి. 18 నెలలు మేము ఒక ఇన్ఫెక్షన్ కానీ, ఆయన శరీరంలోంచి ఒక దుర్వాసన కానీ మేము చూడలే. ఇంత పుండు కూడా చూడలేదండి. కొంతమందికి డైపర్స్ అవి వేస్తే రకరకాల ఇన్ఫెక్షన్స్ అయి చాలా పురుగులు వచ్చేసిన వాళ్ళు ఉంటారు. ఇట్లా కదలకుండా ఉన్న మనిషికి అది చూడండి, సాధనమ్మ ఇదండి సాధన. అది చెయ్యండి. ఎందుకంటే మనం ఎలా వెళ్ళిపోతామో తెలియదండి. ఇలా కూర్చున్నట్టుండదు. అది నాతో సహా. అందుకని శ్వాసతో ఒక నామాన్ని ఎప్పుడూ అనుసంధానము, దృష్టి, కళ్ళు మూసుకోండి, హాయిగా కూర్చోండి. ఈ 2 చూపుల దృష్టి ఇక్కడ కేంద్రీకరించండి. రోజు ఒక 20 నిమిషాలు పొద్దున్న, 20 నిమిషాలు సాయంత్రం ఒక నామాన్ని తీసుకోండి. మీరు ఏం తీసుకుంటారో రామ అనండి, కృష్ణ అనండి, శ్రీమాత్రే నమః అనండి. శ్వాసకు అనుసంధానం చేయండి. ఎంతసేపు లోపలికి తీసుకుంటే వస్తుంది చూడండి. ఇట్లా శ్వాసకు అలవాటు చేయండి. తీసుకోవడం, వదలడం. ప్రతి నామం ఒకటే నామం. ఎంతసేపు తీసుకుంటున్నాం, ఎంతసేపు వదులుతున్నాం, ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలండి. ఇది స్వచ్ఛమైపోతుందండి శ్వాస. సూక్ష్మ శరీరం ఉంటుంది. మనం అందరం అనుకుంటున్నాం ఈ 4 చేతులు, 4 కాళ్ళే ఉన్నాం. నీడ కనిపిస్తోందండి మనకి, అదే సూక్ష్మ శరీరం. సూక్ష్మం ఉంది లోపల, ఇలాగే ఉంటుంది. దానికి శుద్ధి కావాలి. 7 జన్మలు అంటాంగా మనం. అవునండి. మనకి ఎన్ని చక్రాలు ఉంటాయండి? 7 చక్రాలు. సహస్రార చక్రం 7వ జన్మ, అదే ఆఖరు. కరెక్టేనండి. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ.
మన కర్మలు ఎంత బాగుంటే, ఎంత చక్రాల యొక్క శుద్ధి జరుగుతుందో శ్వాస ద్వారా, అంత ఉత్తమమైనటువంటి జన్మలు వస్తూ ఉంటాయి. అందుకని పాటించండి, కొన్నిటికి దూరంగా ఉండండి. ఎందుకంటే కొన్ని త్యాగం చేస్తేనే కొన్ని లభిస్తాయి. అసలైన ఆనందం అంటే సచ్చిదానందం, ఆ పరమాత్మ పాదములు పట్టుకోవడమే సచ్చిదానందం. మీరు చేస్తే భావితరాలకు మీరు ఒక ఎగ్జాంపుల్ అవుతారు, మన ధర్మాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. మిమ్మల్ని చూసి 10 మంది దండం పెడతారు. అవునండి, ఆ మాట అయితే యథార్థం అండి. 10 మంది మీకు వచ్చి కాళ్ళకి దండం పెడతారు. అబ్బా వారు చూడండి ఎప్పుడు ధ్యానంలో ఉంటారు, అబ్బాయి ఎంత ప్రశాంతంగా ఉంటారు ఈ వయసులో అని కాళ్ళకి దండం పెట్టి వెళ్ళకపోతే నన్ను అడగండి. ఎందుకంటే వానప్రస్థం అంటే అలాగే ఉండాలండి. వానప్రస్థం అంటే మనం ఎక్కడైనా ఉండొచ్చు, మన లోపల వానప్రస్థం ఉండాలి. నిజమండి, ఇది అలవర్చుకోవాలండి, అలవర్చుకోవాలి, ఉండాలి. కొంత పిల్లలతో మాట్లాడుకోవాలి, మీరన్నట్టు కాసేపు నవ్వుకోవాలి, కానీ ఇది కావాలి ఎక్కువ. భౌతికంగా వాళ్ళతో నవ్వుతూ ఉన్న లోపల మనకు నడిచేది ఆ పరమాత్మ గురించి నడుస్తూనే ఉండాలి. ఇలా మాట్లాడుతూనే ఉండాలి, లోపల జపం అవుతూనే ఉండాలి. అదే అండి, అది నేర్చుకున్నారని, అది సాధన అంటే ఆ వయసులో అవసరం అండి, అవసరం. ఎందుకంటే ఇంక అయిపోయి ఆఖరి దశలో ఉంటారు ఇంచుమించు. అందుకనే చూడండి, మంచి మరణంలో చూడమంటారు. చూడండి, మరణంలోనే కదా మనం చూసేది, మంచివాడా కాదా అన్నది దేవుడు నిర్ణయించేది, అంతే కదా, ప్రజలు చెప్పేది కాదు. భగవంతుడు సడన్ గా పోయాంట, అబ్బా అదృష్టవంతుడు అమ్మా అంటే ఇక్కడండి కొందరు తీసుకొని పోతాండి, అమ్మో ఏంటో అంటే మనం హిందువులు అంతా కూడా కర్మ సిద్ధాంతాన్ని అవలంబించే ఉంటాం కదండి. పూర్వజన్మ కర్మలు ఈ జన్మలో కాకపోయినా పూర్వజన్మలో అయినా కొంత బాధ పెడుతూ ఉంటాయి. అవునండి, అనుభవించేస్తే మళ్ళీ వచ్చే జన్మ అంతే శుద్ధం, చాలా శుద్ధమైనది, చాలా శుద్ధమైన జన్మ కావాలి అంటే ఎంతో కొంత. ఎందుకంటే ఒక పిల్లవాడు 10th క్లాస్ పరీక్షలు రాస్తున్నాడండి, చదవకుండానే పాస్ అవుతాడు, ఎంత కష్టపడతాడు, అహోరాత్రాలు చదవాలి. మరి అలాంటిది భగవంతుడి గురించి చేరాలి, ఆయన పాదములు, మళ్ళీ వచ్చే జన్మ చాలా మంచి జన్మ రావాలి అంటే ఎంతసేపు కుడితిలో పడ్డాలకల్లా ఎక్కడుంటే అలాగండి. చక్కగా పుష్పవనంలో ఉందాం, సువాసనలు వస్తూ ఉంటాయండి. మణిద్వీపం అంటే సువాసన వచ్చేటటువంటి అక్కడ ఉండాలి అంటే ఎంతో కొంత సాధన చెయ్యాలి. ఏది మీరు మీ వ్యక్తిగత విషయాలు వదిలేసి చేయక్కర్లేదండి. శ్వాసతో ఒక నామం అనుసంధానం చేసుకోండి, ఇదే మిమ్మల్ని ముక్తుల్ని చేస్తుంది. మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.